అందరికీ నమస్తే. పల్లెటూరు స్టైల్ టమాటా కూర ఎట్లా చేయాలో చూద్దాము. ఇది అన్నంలోకి గానీ, చపాతీలోకి గానీ, లంచ్ బాక్స్‌లలో కట్టడానికి జెప్పనయిపోతది. కూర గూడా సూపర్ ఉంటది. సింపుల్‌గా జేసుకోవచ్చు. అసలు అన్నంలోకైతే తింటూ ఉంటే ఎంత బావుంటదంటే అబ్బా! అమృతంలా ఉంటది. సూపర్ ఉంటది. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. ఇగ సరే పొయ్యి మీద ఒక కంచుడు పెట్టేసుకొని ఒక 2 పావుల నూనె పోసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువుండాలి. అప్పుడు సూపర్ ఉంటది కూర. ఇక నూనె పోసుకున్నాక ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలేసుకోవాలి. మీదికెళ్ళి ఎల్లిపాయలేసుకుంటే మంచిగుంటది. సూపర్ టేస్ట్ వత్తది. అట్లా ఒకసారి ట్రై చేయండి. ఇక కల్యమాకు అన్నీ ఏసేసి కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఏసి మొత్తం కలిపాక అది కొంచెం ఫ్రై అయినాక కోసి పెట్టుకున్న టమాటాలేయాలి. టమాటాలు టమాటాలేసాక మధ్య మధ్యలో మనం దాన్ని కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ కూర జప్పని అడుగంటుతది. నీళ్ళేం పోయొద్దు. నీళ్ళు పోయకుండానే అది ఉడికిపోతది. మంచిగా దగ్గరకొత్తది కూర సూపర్ ఉంటది. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. లేకపోతే ఏందంటే తెలుసు కదా అది అడుగంటిందంటే మాడు వాసనొస్తే కూర పాడైపోతది. మనం అక్కడే ఉండి కొన్ని కూరలకి మనం ఓపికగానే ఏసుకోవాలి. మంచిగా గావాలంటే. ఎంత బావుంటదంటే కూర ఇగ టమాటాలు ఉడికినాక కొంచెం కారప్పొడి, ధనియాల పొడి, కొంచెం మెంతి పొడి, తర్వాత గరం మసాలా, కొంచెం ఉప్పు ఇవన్నేసి కూరని మంచిగా గలపాలి. ఆ తర్వాత దీన్ని కొంతసేపు మూత పెట్టి మళ్ళీ అట్లనే ఉడకనియాలి. ఆ తర్వాత ఉప్పు చెక్ చేసుకోవడానికి. అస్సలు నీళ్ళు పోయొద్దు. నీళ్ళు పోస్తే కూర పాడైతది ఇగ. ఒక్క 2 నిమిషాల తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మూత తీస్తే అబ్బా! ఎంత బావుంది అయిపోయింది కదా కూర ఇగ. ఇగ గింతంత కొత్తిమీరేసుకొని ఖతం కూర బంద్ చేసుకునుడే. కొత్తిమీరేసాక ఎప్పుడు కూరని కలపొద్దు. అట్లయితేనే సూపర్ ఉంటది. థాంక్స్ ఫర్